ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మరి ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈరోజు వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్లో మేము పంజాబీ డ్రెస్సులు వేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరిగింది. మా నిరసనను చూసైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆర్టీసీ బస్సులో ఇప్పటికే మీరు మహిళలకు ఉచిత రవాణా ఇచ్చిన తర్వాత కనీసం సీట్లు కూడా దొరక్క మేము నరకయాత్ర అనుభవిస్తున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కాలని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయినప్పటికీ ఇవాళ ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీరు ఉచితం ఇచ్చి మా పట్ల వివక్ష ప్రదర్శించడం అనేది మంచిది కాదు. కాబట్టి ఆర్టీసీలో అంగవైకల్యంతో బాధపడుతూ దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మా పింఛన్లు కూడా గెలిచిన నెలలోనే 6,000 రూపాయలు చేస్తున్నారు. అదేవిధంగా మా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మా సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తిస్తున్నారు. మా పట్ల ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా తక్షణమే నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే పక్కన అప్పులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఉచిత ప్రయాణం ఇచ్చింది. మీరు ఉచిత ప్రయాణం కల్పిస్తారని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కూడా నేటి వరకు కూడా అమలు చేయకపోవడంతోనే మా యొక్క ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈరోజు తెలియజేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా దూరదృష్టితో ఆలోచించి రేపు అసెంబ్లీ సమావేశాల కంటే ముందే మా అందరికి కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.